నమస్కారం. జీసీ ఆర్జేవై వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యమైన వార్తలను మీ ముందుకు తీసుకువచ్చింది ఆర్ సాయిదుర్గా, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ విభాగం. మొదటిగా కళాశాల వార్తలు. ఆర్ట్స్ కళాశాల జేకేసీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన పలు ప్రాంగణ ఎంపికల్లో కళాశాల చెందిన పలువురు రసాయన శాస్త్ర విద్యార్థులు ఉద్యోగాలను సాధించారని ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్కే రామచంద్రరావు గారు తెలిపారు. ఇటీవల జరిగిన దివిస్ ల్యాబొరేటరీస్ శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ ఆదిత్య జూనియర్ కాలేజీ సంస్థలు నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్తో ఎంఎస్సీ డిగ్రీ రసాయన శాస్త్ర ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉద్యోగాలను సాధించడం తమకు గర్వకారణమన్నారు. 2.16 లక్షల వార్షిక ఆదాయంతో ఉద్యోగాలు సాధించారని కళాశాల జేకేసీ కోఆర్డినేటర్ డాక్టర్ బి హరినాథ్ రెడ్డి గారు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. అంతర్జాతీయ వార్తలు. ఇరాన్కు ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటి ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ ఆదివారం తెల్లవారుజామున భీకర వైమానిక దాడులను పాల్పడింది. దీంతో అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగి టెహ్రాన్ వీధుల్లో అగ్నినది ప్రవహించింది. ఇరాన్ సైనిక మౌలిక వసతులను టార్గెట్ చేసుకోవడంతో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. జాతీయ వార్తలు. పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి గల్ఫ్ దేశాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మూసివేతతో సంక్షోభం మరింత పెరిగింది. దీంతో చమురు మార్కెట్లలో కల్లోలం కొనసాగుతుంది. చమురు ధరలు బగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో పలు దేశాలు రేషన్ విధానం అమలు చేస్తున్నాయి. ఇక మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో ఆయిల్ నిల్వలు అడుగంటడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో భారత్ 5,000 టన్నుల డీజిల్ను ఆ దేశానికి పంపింది. రాష్ట్రీయ వార్తలు. రాన్ ఇజ్రాయెల్ యుద్ధం గల్ఫ్ దేశాల్లో పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. గృహ వాణిజ్య అవసరాలను సరిపడా గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని తెలిపారు. సిలిండర్ల నిల్వలు సరఫరాపై సమీక్షించిన నాదెండ్ల మనోహర్ బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అలాంటివి ఏవైనా ఉంటే ప్రజలు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించే వారి మీద చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. క్రీడా వార్తలు. టీ20 వరల్డ్ కప్ 2026లో విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ చరిత్రలోనే అతిపెద్ద నగదు బహుమతిని ప్రకటించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుకు మొత్తం 131 కోట్ల రూపాయలు రివార్డు ఇవ్వనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇది భారత క్రికెట్ చరిత్రలో ప్రకటించిన అత్యధిక ప్రైజ్ మనీ. గతంలో రోహిత్ శర్మ జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు 125 కోట్లు ఇచ్చారు. ఈ విజయంతో భారత్ 3 టీ20 వరల్డ్ కప్లను గెలిచి తొలి జట్టుగా నిలిచింది. వాతావరణం. మార్చి నెల మొదట్లోనే దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా పెరిగాయి. సాధారణంగా ఏప్రిల్ మే నెలల్లో ఉండే 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు ఇప్పుడు నుంచే మొదలవుతున్నాయి. కర్నూలులో 39.4 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ దేశంలోని 12 రాష్ట్రాలకు హీట్వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు ఉండాలని సూచించింది. పిల్లలు, వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో కలుద్దాం. నమస్కారం.